హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నోగేట్. సో కొంతమంది స్టూడెంట్స్ మేడం మా దగ్గర ల్యాప్టాప్ అవైలబుల్గా ఉంది, మరి ల్యాప్టాప్లో రికార్డెడ్ వీడియోస్ ఎలా వినాలి, లైవ్ క్లాసెస్ ఎలా వినాలి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ అవైలబుల్గా ఉందో, సో ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి నాన్న. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా. ఈ సెర్చ్ బార్లో మీరు ఏం చేయాలి అంటే CLASS క్లాస్ క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేయండి. క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చింది చూసారా, ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని కనిపిస్తుంది మీకు. ఫస్ట్ లింక్ లో ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ అండ్ ఓఆర్జీ కోడ్ అడుగుతుంది. టెక్నో ఈసెట్కి అయితే ఓఆర్జీ కోడ్ KNGTY, క్యాపిటల్ KNGTY. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ టైప్ చేయండి. మీ నెంబర్ టైప్ చేసేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను నా నెంబర్తో లాగిన్ అయ్యాను. సో ఎవరు ఏ నెంబర్తో లాగిన్ అవ్వాలి అంటే, మీకు ఏ నెంబర్కి అయితే క్లాసెస్ యాక్టివేట్ చేశామో ఆ నెంబర్కే లాగిన్ అవ్వండి. ఓకేనా, ఆ నెంబర్కే లాగిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ మీకు ఎగ్జామ్ బ్యాచెస్ అంటే డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ బ్యాచ్లో ఉంటారో అలా అది వస్తుంది. నేను అన్నిట్లో ఉన్నాను కాబట్టి నాకు అన్ని చూపిస్తున్నాయి, కానీ మీరు ఎందులో అయితే ఉన్నారో అది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారు, ఇది డిస్ప్లే అవుతుంది. సో మరి ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ వచ్చేస్తాయి. దీని మీద అటెంప్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు కోర్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. నా దానికి కోర్స్ యాక్టివేట్ అయ్యలేదు కాబట్టి నాకు కనిపించట్లేదు. సో స్టోర్ అనే ఉంటుంది. సో అక్కడ మీ కోర్సెస్ అనే ఆప్షన్స్ వచ్చేస్తాయి. కోర్సెస్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంకా మీరు మొబైల్లో ఎలా అయితే చూసుకుంటారో సేమ్ అదే ప్రొసీజర్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఓన్లీ థింగ్ ఈస్ క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేసి స్టూడెంట్ లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ ఏ నెంబర్కి అయితే మేము యాక్సెస్ ఇచ్చామో, ఏ నెంబర్కి అయితే మీరు యాక్సెస్ తీసుకున్నారో ఆ నెంబర్ టైప్ చేసి ఓఆర్జీ కోడ్ KNGTY ఎంటర్ చేసేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ల్యాప్టాప్లో గనక లాగిన్ అయితే మొబైల్లో ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. ఒకవేళ మొబైల్లో లాగిన్ అవుతే ల్యాప్టాప్లో లాగౌట్ అవుతుంది. అంటే ఎట్ ఏ టైం ఓన్లీ ఒక డివైస్లోనే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఎట్ ఏ టైం ఓన్లీ వన్ డివైస్. సో మీరు ప్రతిసారి ల్యాప్టాప్లో అంటే లైక్ ల్యాప్టాప్ మొబైల్ వాడుతున్నప్పుడు మొబైల్లో లాగిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో చేసేది ఉంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్, బట్ ఓఆర్జీ కోడ్ గుర్తుపెట్టుకోండి, KNGTY. థ్యాంక్ యూ.